హలో, హౌ ఆర్ యూ డూయింగ్ గైస్? నేనైతే ప్రజెంట్ బాగున్నా. అండ్ ఇవాళ నేను టెంపుల్కి వెళ్తున్నా. 2 months నుంచి అనుకుంటున్నా, కానీ నాకు ఓర్ నా ఫ్రెండ్కి కుదరట్లేదన్నమాట. అంటే ఇదర్ ఎగ్జామ్స్ ఉంటాయి డిఫరెంట్ టైమ్స్లో, ఓర్ ఇంకేదో ఒకటి అడ్డు రావడం వల్ల కుదరట్లేదు. ఇవాళైతే వెళ్దాం అనుకొని వెళ్తున్నాం. అండ్ ఆల్సో మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటంటే నేను లాస్ట్ ఈ సెమ్లో ఫైనల్ రిజల్ట్స్ వచ్చాయన్నమాట. అవి పాస్ అయ్యాను. సో నెక్స్ట్ నుంచి ఇంకా హాస్పిటల్లో రొటేషన్స్ అనమాట. అంటే ఇంటర్న్ డ్యూటీస్ అండ్ ఆల్ ఉంటాయి. సో స్టార్ట్ అవ్వకముందే ఒకసారి వచ్చి ప్రశాంతత కోసం ఇప్పుడు వెళ్తున్నా అనమాట టెంపుల్కి. సో ఇవాళ ఫిలిప్పైన్స్లో ఇండియన్ టెంపుల్ వ్లాగ్ చూపిస్తాను మీకు. అండ్ వ్లాగ్ మొత్తం ఇలానే వాయిస్ ఓవర్ ఉంటుంది అనమాట. సో ఇట్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వచ్చామన్నమాట. ఇంకా టెంపుల్కి రీచ్ అయిపోయాము ఆల్రెడీ. కాలు కడుక్కున్నాం అంటే ట్యాప్లో వాటర్ రావట్లేదు, బకెట్లో వాటర్తో అడ్జస్ట్ అయిపోయి వచ్చేసాము. సో పైన ఇక్కడ ఇలా ఉంటుంది, లోపల మొత్తం విగ్రహాలు ఉంటాయి, స్టాట్యూస్, ఇంకా మొత్తం స్పేషియస్గా ఉంటుంది. సో అలా ఫోన్ పక్కన పెట్టేసి కాసేపు దేవునికి దండం పెట్టుకొని వచ్చి అక్కడే కాసేపు కూర్చున్నాం అనమాట. చాలాసేపు కూర్చున్నాము. అక్కడ నుంచి బయటకు వచ్చేసి వేరే టెంపుల్కి వెళ్తున్నాము. అది కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనే. ఒక 15 minutes ఏమో ఉంటుంది అనుకుంటా. వాక్ చేస్తే 5 minutesలో వెళ్ళిపోవచ్చు ట్రైసీ తీసుకొని. సో మేము ట్రైసీ తీసుకొని వెళ్తున్నాం అక్కడికి. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే చాలా అంటే చాలా పావురాలు ఉన్నాయి. చాలా బాగుంది అక్కడ ప్లేస్. అండ్ ఈ టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే ఇలా పైన క్లాత్ కట్టుకోవాలంట. సో అట్లా ఉంటేనే లోపలికి ఎలో చేస్తారు యాక్చువల్గా. సో నేను అది నాకు కట్టుకోవడానికి రాక రేష్మాని అడుగుతుంటే అది సిల్క్ క్లాత్ ఆగట్లేదు నా జుట్టు దగ్గర. ట్రై చేస్తున్నాను అనమాట. ఒక 2-3 takes అయిపోయిన తర్వాత అది ఫిట్ అయింది. అండ్ లేటర్ పైన లోపలికి వెళ్తే లోపల ఇలా ఉంటుంది అనమాట. అక్కడ ఇంకా దండం పెట్టుకొని కాసేపు అక్కడే కూర్చున్నాము. ఇక్కడ కూడా కొంచెం ఎక్కువసేపు కూర్చున్నాము. అండ్ ఇక్కడ కిందకు వచ్చిన తర్వాత వీళ్ళు రోజు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. సో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడే తింటాం అనమాట. రోటీ, ఇంకా 2 types ఆఫ్ దాల్, ఆ రోజు 2 bananas కూడా ఇచ్చారు. సో అవి తీసుకొని మనమే సర్వ్ చేసుకొని వచ్చి అక్కడ కింద కూర్చొని తినాలన్నమాట. సో అలా కాసేపు మాట్లాడుకుంటూ అది ఇది అని చెప్పుకుంటూ తింటూ ఉన్నాము. తినడం అయిపోయిన తర్వాత పక్కనే ఒక ఇండియన్ స్టోర్ ఉంటే అక్కడికి వెళ్ళి ఏమన్నా తీసుకుందామని వెళ్ళాము. లాస్ట్ టైం ఇక్కడ బ్లాగ్ తీయలేదు లోపల, సో ఈసారి తెలియకుండా తీసాను. చాలా స్వీట్స్ ఉన్నాయి, చాలా ఇండియన్ ఐటమ్స్ ఉన్నాయి, అన్నీ దొరుకుతాయి ఇక్కడ. సో అన్నీ చూసాము అంతే, ఏం తీసుకోలేదు. అండ్ అక్కడ నుంచి బస్ తీసుకొని వచ్చేసాం. సో యూ రీచ్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో గైస్. అండ్ నెక్స్ట్ వ్లాగ్ నుంచి మేబీ మీరు కొంచెం డిఫరెన్స్ చూడొచ్చు, డ్యూటీస్ ఉంటాయి కాబట్టి. అండ్ మీకు నచ్చొచ్చు కూడా. సో స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి సో దట్ ఐ కెన్ డూ మోర్ వ్లాగ్స్.